హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న చేత దీపకి సేవలు చేయిస్తూ పారిజాతానికి షాక్ ఇచ్చిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఒక్క లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది. గుడి నుంచి కార్తీక్ దీప ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చారా, మీకోసం పారిజాతం పిన్ని చాలా కంగారు పడిపోతుంది, ఫోన్ కూడా చేసింది అని అంటూ ఉంటుంది కాంచన. అవునా, సరే దీప, తొందరగా వెళ్ళాలి పద అని కార్తీక్ అంటాడు. రే, అసలు నువ్వు భర్తవేనారా? కడుపుతో ఉన్న భార్యని తీసుకువెళ్ళి మరొక ఇంట్లో పని మనిషిని చేశావు. అసలు నా కోడలికి అక్కడ పని చేయాల్సిన అవసరం ఏంట్రా? కడుపుతో ఉంది, అక్కడ వాళ్ళందరికీ వండి వార్చి వాళ్ళకి సేవలు చేసి తను ఎంత అలసిపోతుందని నీకెంత కూడా లేదా? అందులోనూ మా పిన్ని జ్యోత్స్న అసలు దీప ప్రెగ్నెంట్ అవడమే ఇష్టం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పనులు అప్పజెప్తున్నారు నుంచోని. అలాగే ఎంతసేపు వంట చేస్తుందిరా? తరువాత తడిగుడ్లు పెట్టడం, ఇల్లు తుడవడం అంతా కూడా దీపే చెయ్యాలి. ఎందుకురా నా కోడలికి ఇంత చాకిరి? మీ ఇద్దరూ కూడా మాట వినడం లేదు అని అంటూ ఉంటుంది కాంచన. కొన్ని రోజులే అమ్మా, తరువాత మీ కోడలు మహారాణిలా బ్రతుకుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవును, మరి ఇప్పుడు లేని మహారాణి యోగం అప్పుడు వస్తుందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వస్తుంది, నువ్వే చెప్తావు కదా, అప్పుడు నువ్వు నన్ను చాలా పొగిడేస్తావు. రే కార్తీక్, నేను కన్న కలలన్నీ నెరవేర్చావురా, నిజంగా నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టంరా అంటూ నన్ను తెగ పొగిడేస్తావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరే మనం వెళ్దాం దీప, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అంటూ ఉంటే, రే టిఫిన్ చేసి వెళ్ళండిరా అంటే, అక్కడ చేస్తాంలేమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్. చెల్లెమ్మ, అసలే సరిగ్గానే మనమందరం అడిగితే బతిలాడుతుంటేనే దీప సరిగ్గా తినడం లేదు, అలాంటిది అక్కడికి వెళ్తే అసలు సరిగ్గా తింటుందంటావా అని అడుగుతూ ఉంటుంది అనసూయ. అప్పుడే ఇక కాంచన అయితే ఇక వెంటనే దశరథకి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక దశరథ, చెప్పమ్మా కాంచన అని అంటూ ఉంటే, అన్నయ్య దీప అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి కార్తీక్ దీప గుడి నుంచి వచ్చి టిఫిన్ కూడా చెయ్యలేదు. మళ్ళీ అక్కడికి వచ్చాక మొహమాట పడి దీప అసలు ఏమీ తినదు, ఇంట్లో కూడా ఏమీ తినడం లేదు, చాలా నీరసం వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వే తనకి టిఫిన్ పెట్టాలి అని అంటూ ఉంటే, అదేంటమ్మా అలా అంటున్నావు? నా కూతురు గురించి నేను పట్టించుకోనా ఏంటి అని అంటూ ఉంటాడు దశరథ. అన్నయ్య అదేంటి అలా అంటున్నావు అని అనగానే, అవునమ్మా దీప నా కూతురే కదా అని అంటూ ఉంటాడు దశరథ. దీప నీ కూతురేంటన్నయ్య అని అనగానే, అదేంటి చెల్లమ్మ మర్చిపోయావా? తన పెళ్ళి మా చేతుల మీదుగా జరిపించాం. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు మా చేతుల మీదకే కదా పసుపు కుంకుమ పెట్టింది, అలాగా నేను అంటున్నాను అని అంటూ ఉంటాడు. అవునన్నయ్య నిజమే, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలనుకొని చిన్నప్పుడే ఇద్దరు కూడా మాట తీసుకున్నాము. కానీ ఆ భగవంతుడు వేరే విధంగా మన మాటని మనం నిలబెట్టుకోలేకుండా చేశాడు. కనీసం ఈ విధంగా అయినా నా కోడలికి మీరు తల్లిదండ్రులయ్యారు అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని, దేవుడు మనం మా ఇచ్చిన మాటని తప్పించలేదమ్మా, మన ఇద్దరం ఒకరికొకరికి ఇచ్చిన మాటని దేవుడు నిలబెట్టాడు. దీపే నా కన్న కూతురని, నీ మేనకోడలని నీకు త్వరలోనే తెలుస్తుంది కాంచన అని అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక సరే నేను చూసుకుంటానులేమ్మా అని దశరథ అంటాడు. ఇక అప్పుడే పారిజాతం, ఈ దీపేంటి అసలు ఎంతసేపని దీని గురించి ఎదురు చూడాలి, కనీసం కాఫీ పెట్టి వాళ్ళు కూడా లేరు, ఉదయమే రావాలని బుద్ధి కూడా లేదు ఈ దీపకి అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే గ్రాని తల బద్దలాసిపోతుంది ఆలోచించి, కొంచెం కాఫీ ఇవ్వు గ్రాని అని అంటూ ఉంటే, నాకే ఇచ్చేవాళ్ళు లేరు అని అంటూ ఉంటే, నువ్వే పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మన ఇంటి పని మనిషి ఉండగా మనం కాఫీ పెట్టుకోవడం ఏంటే, అది కాఫీ పెట్టి తీసుకొస్తుంది, మనం తాగుతాము అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే గుమ్మంలోకి వస్తున్న దశరథ మొత్తం కూడా వింటాడు. నా కూతురు చేత కాఫీ పెట్టించుకొని తాగుతారా? ఈరోజు మీ ఇద్దరికి నేను చుక్కలు చూపిస్తాను అని అనుకుంటూ దశరథ లోపలికి వస్తాడు. గ్రాని డాడీ వచ్చాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
ఏంటి దశరథ, ఉదయమే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే గుడికి వెళ్ళాను పిన్ని అని అంటూ ఉంటాడు. గుడికి వెళ్ళావా? ఇంత పొద్దున్నే గుడికి వెళ్ళడం ఏంటి? గుడిలో ఎవరిని కలిసావు అని అనగానే గుడిలో దాసు, నేను, కార్తీక్, దీప అని అంటూ ఉండగా ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఏంటి మిమ్మల్ని దాసు కలిశాడా అని అంటూ ఉంటుంది. ఇదేంటి అంత ఆశ్చర్యపోతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. దశరథ ఏం లేదు డాడీ, ఏం చెప్పాడు దాసు అని అనగానే ఏం చెప్పాడు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావంటే తీర్థయాత్రలకు వెళ్ళానని చెప్పాడు, అంతకు మించే ఉంది చెప్పడానికి అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో కార్తీక్, దీప అయితే వస్తారు. అప్పుడే దీపని చూసి చాలా ఆనందపడుతూ రామా దీప, నీ గురించే ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చే వరకు ఇల్లులా లేదో, నువ్వు వచ్చిన తర్వాతే చూడు ఇల్లు ఎంతలా కలకల్లాడిపోతుందో అని అంటూ ఉంటే మేమిద్దరం కూడా ఉన్నాం దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం. కొంతమంది ముఖాల్లో లక్ష్మీ కళ ఉండదు, ప్రేతకళ తప్ప అని అంటూ ఉంటాడు దశరథ. ఒక్కసారి ఆ మాట విని జ్యోత్స్న, పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంతసేపు వంట ఎవడు చేస్తాడు? ఇప్పటి వరకు కాఫీ కూడా తాగలేదు, వెళ్ళి ముందు ఆ పని చూడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అమ్మ దీప, నువ్వు టిఫిన్ చేయలేదు కదా, వచ్చి టిఫిన్ చెయ్యి అని అంటూ ఉంటాడు దశరథ. నేను తర్వాత చేస్తానులే చిన్నయ్య గారు అని అనగానే అప్పుడే తర్వాత ఏంటమ్మా, మా కాంచన ఫోన్ చేసింది, నువ్వు టిఫిన్ చేయకుండా వచ్చేసావని, అసలే కడుపుతో ఉన్నావు, ముందు టిఫిన్ చెయ్యి అని అనగానే కాఫీ కలుపుకొని పారిజాతాన్ గారికి ఇచ్చి అప్పుడు టిఫిన్ చేస్తాను అని అంటూ ఉంటే నువ్వేమి ఇప్పుడు కాఫీ పెట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా, వచ్చి కూర్చొని టిఫిన్ చెయ్యి అని అంటూ ఉంటాడు దశరథ. పద దీప, మావయ్య చెప్తున్నారు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ అయితే వడ్డించుకుంటూ ఉంటారు. ఇంకేమన్నా కావాలంటే చెప్పమ్మా, ఆర్డర్ పెడతాను, కడుపుతో ఉన్న వాళ్ళకి అవి తినాలి ఇవి తినాలని ఉంటాయి కదా అని అంటూ ఉంటాడు దశరథ. ఇదేంటి గ్రాని, ఏదో కన్న తండ్రిలాగా కన్న కూతుర్ని అడిగినట్టు ఇదేంటి డాడీ అలా అడుగుతున్నాడో ఆ దీపని అని అనగానే ఉన్నాడు కదే అసలు సూత్రధారి, వీడేదో మంత్రం వేస్తుంటాడు అని కార్తీక్ని అంటూ ఉంటుంది పారిజాతం. టిఫిన్ చేశాక అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి కాఫీ పెట్టు అని అనగానే నువ్వు వెళ్ళి పెట్టు పిన్ని, ఈరోజు నీ చేతుల మీదుగా కాఫీ తాగాలనిపిస్తుంది, అందరికీ తీసుకురా అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ నేనా దశరథ అని అంటూ ఉంటే అవును పిన్ని, నీ చేతుల మీదుగానే కాఫీ తాగాలనుంది, వెళ్ళి తీసుకురా పిన్ని, నేను ఎప్పుడు అడగను కదా నిన్ను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతం అయితే ఇక వెళ్తుంది కాఫీ కాయడానికి. ఏంటో ఇయాల దశరథ నా చేతి కాఫీ అంత బాగుంటుందేమో అని మురిసిపోతూ కాఫీ పట్టుకుని వస్తుంది అందరికీ కూడా కాసి. తర్వాత ఇక దీపకి కాఫీ ఇవ్వబోతుండగా నువ్వు ఆగు పిన్ని, జ్యోత్స్న దీపకి కాఫీ ఇవ్వు అని అంటూ ఉంటాడు. ఒక్కసారి దీప, కార్తీక్, పారిజాతం షాక్ అయిపోతూ గ్రాని ఇస్తుంది కదా, నేనెందుకు ఇవ్వాలి అని అంటూ ఉంటే అది మర్యాద, దీపేమీ పరాయిది కాదు, తను కూడా ఇంటి మనిషే కాబట్టి రోజు తను మనకి ఎలా చేస్తుంది, ఈరోజు ఒక్కరోజు నువ్వు తనకి కాఫీ ఇస్తే ఏమైంది, ఇవ్వు కాఫీ అని అంటూ ఉంటాడు. ఇదేంటి డాడీ, నా చేత దీనికి సపర్యలు చేయిస్తున్నాడు అని అనుకొని ఇప్పుడు కాఫీ కప్పు ఇవ్వకపోతే ఈయన గారు కోప్పడతాడు, చచ్చినట్టు దీనికి నేను ఇవ్వాల్సిందే అని అనుకుంటూ కాఫీ కప్పు తీసుకొని అప్పుడే ఇక దీపకి ఇస్తుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దీప అయితే నవ్వుతూ కాలు మీద కాలు వేసుకొని కాఫీ కప్పు తీసుకుంటుంది. ఇదేంటి, నేనేమో ఇంటి పని మనిషిలాగా, అదేమో ఇంటి వారసురాల్లా ప్రవర్తిస్తుంది అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.